ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ 2025కి సంబంధించి రీసెంట్గా మనకు అడ్మిషన్ ప్రాసెస్లో భాగంగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత నోటిఫికేషన్కి సంబంధించిన కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా 2022లో మనకి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంది అనే టాపిక్ పైన కూడా మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ 2 వీడియోస్ చేసిన తర్వాత మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి డిఫరెంట్ క్వైరీస్ అయితే రైజ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ వచ్చేసి ఏంటంటే, సార్ నేను ఎంఎస్సీలో కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకున్నాను, నేను ఏ సబ్జెక్ట్స్కి ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు, లేదా నేను ఎంకామ్ కంప్లీట్ చేశాను, ఏ సబ్జెక్ట్స్ కోసం నేను అప్లై చేసుకోవచ్చు, లేదా నేను ఎంఏలో ఏదో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేశాను, నేను ఏ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు, లేదా నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను, నేను ఏ సబ్జెక్ట్స్ కోసం పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసుకోవచ్చు, ఎవరు ఏ సబ్జెక్ట్కి ఎలిజిబుల్ అనేది మాకు క్లారిటీగా కావాలి ఇన్ఫర్మేషన్ అంటూ మెనీ ఆస్పిరెంట్స్ అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అండ్ వాటికి సంబంధించిన అలైడ్ సబ్జెక్ట్స్ కావచ్చు, ఈక్వలెంట్ డిగ్రీస్ ఏమేమి ఉంటాయి, ఏ పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఏ సబ్జెక్ట్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అనే టాపిక్ గురించి మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ వచ్చేసి మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ 2025కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఫర్దర్ అప్డేట్స్ కోసం మీరు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసినా సరిపోతుంది, లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ గురించి మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మేము ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి కూడా వీడియో అయితే చేస్తాము. మీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా గ్యాదర్ చేసుకోవాలనేది అప్డేట్ కోసం కూడా వెయిట్ చేయండి. ప్రజెంట్ మన టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఎవరు ఏ సబ్జెక్ట్కి ఎలిజిబుల్ అవుతారు, అండ్ ఒకవేళ మనం మల్టిపుల్ సబ్జెక్ట్స్ అప్లై చేయాలి అనుకుంటే త్రూ ది మనకున్న పేజీ ద్వారా మనం ఏ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనే టాపిక్ గురించి ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం. మేము ఆల్రెడీ నోటిఫికేషన్కి సంబంధించిన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అండ్ ఎగ్జామినేషన్ స్కెడ్యూల్కి సంబంధించి కూడా మీరు ఏ విధంగా దాన్ని అండర్స్టాండ్ చేసుకోవాలనేది డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. అండ్ సిలబస్ గురించి కూడా డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ప్రజెంట్ మనది వచ్చేసి ఇది మనకు 3rd వీడియో ఈ యొక్క సెషన్కి సంబంధించి. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు ఎవరు ఏ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలనే అంశం పైన క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ మనం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అథారిటీస్ రిలీజ్ చేసిన అలైడ్ సబ్జెక్ట్స్ సంబంధించిన పీడిఎఫ్ అయితే చూస్తున్నాము. అండ్ దీంట్లో మీరు ఏ డిగ్రీ చేస్తే ఏ సబ్జెక్ట్కి ఎలిజిబుల్ అవుతారు, అండ్ మీరు మల్టిపుల్ సబ్జెక్ట్స్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబులా కాదా అనే టాపిక్ ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. మనకి ఇది యూనివర్సిటీకి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ అని ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. అండ్ ఇక్కడ అనెక్సరీ 2 అని చూడొచ్చు. లిస్ట్ ఆఫ్ అలైడ్ సబ్జెక్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్కి సంబంధించారు. ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో ఫస్ట్ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయని మీరు క్వైరీ చేసినట్టయితే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. మీరు 2025కి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మీకు దాంట్లో కూడా అలైడ్ సబ్జెక్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. దీంట్లో ఫస్ట్ మనకు యాన్సిడెంట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి, అరబిక్ సంబంధించి, ఇంగ్లీష్ సంబంధించి, కన్నడకు సంబంధించి, అండ్ ఫిలాసఫీ కావచ్చు, సాంస్క్రిట్ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇలా మనకు మల్టిపుల్ సబ్జెక్ట్స్ అయితే ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో ఇవ్వడం జరిగింది. మీరు దీంట్లో ఏదన్నా ఒక సబ్జెక్ట్లో పిహెచ్డి చేయాలి అనుకున్నట్లయితే రిలవెంట్ పీజీ కంప్లీట్ చేసి ఉండాలి, లేదా ఈక్వలెంట్ కంప్లీట్ చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిహెచ్డి తెలుగులో చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా ఎంఏ తెలుగు ఈక్వలెంట్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అలా కంప్లీట్ చేసినట్టయితే మీరు పిహెచ్డి ఇన్ తెలుగులో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఇంగ్లీష్లో చేయాలి అనుకుంటే మీరు ఇంగ్లీష్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి, ఎంఏ ఇంగ్లీష్ అనేది, లేదా ఈక్వలెంట్ ఈక్వలెంట్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉంటే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్లో ఉన్న వాటికైతే మీరు ఖచ్చితంగా రిలవెంట్ పీజీ అనేది కంప్లీట్ చేసుకొని ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మనకు ఫ్యాకల్టీ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ సంబంధించి ఇక్కడ అరబిక్ కావచ్చు, ఉర్దూ కావచ్చు, తెలుగు కావచ్చు. బేస్డ్ అని మనకు 2025లో ఇచ్చిన నోటిఫికేషన్ బట్టి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ తెలుగుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మీరు ఎంఏ ఇన్ తెలుగు చేసినా అండ్ ఎంపీఎల్ ఇన్ తెలుగు చేసినా కూడా తెలుగులో పిహెచ్డి చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ లింగ్విస్టిక్స్ సంబంధించి మీరు తెలుగులో చేసినట్లయితే మీరు తెలుగు పిహెచ్డి చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఫ్లోక్ లిటరేచర్ కావచ్చు, అండ్ ఫోక్ స్టడీస్ కావచ్చు, తర్వాత కంపారిటివ్ లిటరేచర్ కావచ్చు, ఇన్ తెలుగు లాంగ్వేజెస్లో చేసినట్టయితే, వన్ ఆఫ్ ది తెలుగు లాంగ్వేజ్లో చేసినట్లయితే మీరు తెలుగు పిహెచ్డి చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ ఇవన్నీ ఈక్వలెంట్ డిగ్రీస్ మనకి. ఈ ఈక్వలెంట్ డిగ్రీస్ కనుక మీరు కంప్లీట్ చేసినట్లయితే మీరు పిహెచ్డి ఇన్ తెలుగు సబ్జెక్ట్లో చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ అయితే ఇచ్చారు. ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్లో మీరు ఎకనామిక్లో పిహెచ్డి చేయాలి అనుకుంటే, ఎకనామిక్స్ సబ్జెక్ట్లో మీరు పిహెచ్డి చేయాలి అనుకుంటే మనకున్న మల్టిపుల్ ఆప్షన్స్ ఏంటి అంటే, ఇక్కడ మీరు ఎంఏ ఎకనామిక్స్ చేసి ఉండాలి, దట్ ఈస్ అప్లైడ్ ఎకనామిక్స్ కానీ నార్మల్ ఎకనామిక్స్ కానీ చేస్తున్నట్లయితే మీరు ఇక్కడ ఏంటి అంటే ఎకనామిక్స్కి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సిమిలర్గా ఎంఏ
కావచ్చు, ఎంఎస్సి ఎకనామిక్స్ చేసినట్లయితే సో మీరు ఇక్కడ ఎకనామిక్స్ సబ్జెక్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎంఏ ఎంఎస్సి ఫినాన్షియల్ ఎకనామిక్స్ ఉన్నట్లయితే మీకు ఎంబీఏలో కానీ ఎంఎస్సిలో కానీ మీరు స్పెషలైజేషన్ తోటి ఇక్కడ ఫినాన్షియల్ ఎకనామిక్స్ చదివినట్లయితే మీరు యొక్క ఎంఏ ఎకనామిక్స్కి సో దట్ ఈజ్ ఎకనామిక్స్లో పిహెచ్డి చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ మీరు ఎంఏ రూరల్ డెవలప్మెంట్ చేసినట్లయితే సో రూరల్ డెవలప్మెంట్ అనే స్పెషలైజేషన్ కోర్స్ కంప్లీట్ చేసినా కూడా మీరు యొక్క ఎకనామిక్స్ సబ్జెక్ట్కి పిహెచ్డి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఎంఎస్సి స్టాటిస్టిక్స్ అండ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ చేసిన విద్యార్థులైనట్టయితే మీరు సో ఎంఎస్సి స్టాటిస్టిక్స్ చేసిన విద్యార్థులైనా కూడా మీరు ఎకనామిక్స్లో పిహెచ్డి చేయడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు యాజ్ పర్ మనకి ఇచ్చిన బ్రౌజర్ ప్రకారం అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి మీరు అగ్రికల్చర్ విత్ ఎకనామిక్స్ కానీ అగ్రికల్చర్ ఎకనామిక్స్ కానీ ఎకనామిక్టర్ కానీ సో సింపుల్గా చెప్పాలి అంటే సో మీ యొక్క స్పెషలైజేషన్లో ఎకనామిక్స్ కానీ స్టాట్స్ కానీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉన్నట్లయితే సో మీరు ఎకనామిక్స్ పిహెచ్డి కూడా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఎస్సి స్టాట్స్ కంప్లీట్ చేశాను సార్ అంటే మీరు ఎకనామిక్స్లో పిహెచ్డి చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ మీ యొక్క ఓన్ స్పెషలైజేషన్ అయినా స్టాటిస్టిక్స్లో కూడా పిహెచ్డి చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకు అప్డేట్ అనేది 2025కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దాంట్లో కూడా మ్యాక్సిమం ఎలైడ్ సిలబస్ అనేది ఇదే ఉంటుంది. సో దాన్ని బేస్డ్ చేసుకొని మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ ఈ టాపిక్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో కూడా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. బట్ సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ నేను ఏ సబ్జెక్ట్స్కి ఎలిజిబుల్ అవుతాను ఫస్ట్ నేను డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి సో ఈ వీడియో చేస్తున్నాము మేము. సో ఇక్కడ ఫస్ట్ మనం ఎకనామిక్స్ చూసాం. అండ్ ఇదే విధంగా మీరు అదర్ సబ్జెక్ట్ స్టూడెంట్స్ కూడా కంపేర్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ పొలిటికల్ సైన్స్కి సంబంధించి పొలిటికల్ సైన్స్లో కనుక మనము పిహెచ్డి చేయాలి అనుకుంటే సో మనకున్న డిగ్రీస్ ఏంటి అండ్ ఏ రిలవెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉందని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే డిఫెన్స్ స్టడీస్ సంబంధించి కానీ అండ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ స్ట్రాటజీస్ కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ స్టడీస్ కానీ ఇలాంటి టాపిక్లు కనుక సో మీ యొక్క ఎంఏలో కంప్లీట్ చేసినట్టయితే మీ యొక్క స్పెషలైజేషన్లో కంప్లీట్ చేసినట్టయితే మీరు పొలిటికల్ సైన్స్కి సంబంధించి పిహెచ్డికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఇచ్చారు. ఇక్కడ మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో కనుక మీరు పిహెచ్డి చేయాలి అనుకుంటే ఆ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్కి మీరు ఆన్లైన్లో పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేయాలనుకుంటే సో మీరు ఎకనామిక్స్ కంప్లీట్ చేసినా చేయొచ్చు, పొలిటికల్ సైన్స్ కంప్లీట్ చేసినా చేయొచ్చు, సైకాలజీ కంప్లీట్ చేసినా చేయొచ్చు, అండ్ మేనేజ్మెంట్ చదివి ఉన్నా కూడా మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ సైన్స్ చదివి ఉన్నా కూడా ఇక్కడ మీరు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే సబ్జెక్ట్కి మీరు పిహెచ్డి కోసం అప్లై చేసుకోవచ్చు. అండ్ జర్నలిజం కంప్లీట్ చేసినా కూడా మీరు ఈ యొక్క పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన దాంట్లో పిహెచ్డికి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఎంఏ జర్నలిజం కంప్లీట్ చేసిన స్టూడెంట్ ఉన్నారు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి అప్లై చేయొచ్చు. అండ్ సిమిలర్గా వారికి సంబంధించిన సబ్జెక్ట్కి కూడా అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకు అలైడ్ సబ్జెక్ట్స్లో ఇచ్చిన ఏవైతే ఉంటాయో అవి కనుక మీ యొక్క మాస్టర్ డిగ్రీలో కానీ ఈక్వాలెంట్ డిగ్రీలో కానీ ఉన్నట్లయితే సో మీరు మేజర్ పోర్షన్ అయిన ఫ్యాకల్టీ ఏదైతే ఉంటుందో దాన్ని చూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ నా యొక్క సజెషన్ ఏంటంటే మీ కోర్ నాలెడ్జ్ ఏ సబ్జెక్ట్ పైన అయితే ఉంటుందో ఆ యొక్క సబ్జెక్ట్లో పిహెచ్డి చేయడానికి అయితే మీరు ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ సోషల్ వర్క్ ఇచ్చారు. సో మీరు కనుక మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేసినట్లయితే ఈ యొక్క సబ్జెక్ట్కి అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు సోషియాలజీలో పిహెచ్డి చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఇచ్చారు. సోషియాలజీ అనే సబ్జెక్ట్లో మీరు పిహెచ్డి చేయాలి అనుకుంటే సో ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే ఆంథ్రపాలజీ, సోషల్ ఆంథ్రపాలజీ అనేది వన్ ఆఫ్ ది స్పెషలైజేషన్గా మీ యొక్క మాస్టర్ డిగ్రీ లేదా ఈక్వలెంట్ డిగ్రీలో ఉన్నట్టయితే మీరు సోషియాలజీకి సంబంధించిన ఫ్యాకల్టీలో పిహెచ్డి కావడానికి ఛాన్స్ ఉంటుంది. డెమోగ్రఫీకి సంబంధించి స్పెషలైజేషన్ ఉన్న, సోషల్ వర్క్ ఉన్న, రూరల్ డెవలప్మెంట్ ఉన్న అండ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం సంబంధించిన మాస్టర్ డిగ్రీ మీరు కంప్లీట్ చేసినా కూడా సోషియాలజీలో మీరు ఈ యొక్క పిహెచ్డి చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇలా టోటల్గా మనకు అలైడ్ సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు. ఈ అలైడ్ సబ్జెక్ట్ సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ జర్నలిజంకి సంబంధించి సో జర్నలిజంలో ఎవరైతే వారికి సంబంధించిన పీజీ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో సో పిహెచ్డి చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ జర్నలిజం కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో ఇక్కడ మనకు సోషియాలజీలో పిహెచ్డి చేయడానికి ఛాన్స్ ఉంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పిహెచ్డి చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. సో ఇలా మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కామర్స్కి వచ్చేసి ఏంటంటే కామర్స్లో సో డిగ్రీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈక్వలెంట్ పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేయొచ్చు. ప్రజెంట్ మనకు కామర్స్ సంబంధించి రివైజ్డ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఎందుకంటే కామర్స్ స్టూడెంట్స్ వచ్చేసి మేనేజ్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు అండ్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వచ్చేసి కామర్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు అండ్ కామర్స్ స్టూడెంట్స్ వచ్చేసి ఎకనామిక్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. సో బేస్డ్ ఆన్ వాళ్ళ డిగ్రీలో ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉన్నట్టయితే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి సో రివైజ్డ్ నోటిఫికేషన్ వస్తుంది, ఆ నోటిఫికేషన్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఇది బేస్డ్ ఆన్ 2022లో రిలీజ్ చేసిన సిలబస్ ప్రకారం అండ్ 2022లో రిలీజ్ చేసిన అలైడ్ సబ్జెక్ట్ ప్రకారం ఈక్వలెంట్ డిగ్రీస్ ప్రకారం మేము ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాము.
అండ్ తర్వాత ఇక్కడ మనకు ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, జనరల్గా ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఎవరైతే మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఎంఏ ఎడ్యుకేషన్ కానీ కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో వారు ఈ యొక్క ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ పైన దట్ ఈస్ పిహెచ్డి చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. బట్ లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో మనకు మల్టిపుల్ సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు. సో యాన్స్టెంట్ ఇండియన్ హిస్టరీ కానీ, టోటల్ మనకి ఇక్కడ ఆర్కాలజీ కానీ, ఆంథ్రపాలజీ కానీ, ఆస్ట్రోనమీ కానీ, బయోకెమిస్ట్రీ, బాటనీ, బిజినెస్ మేనేజ్మెంట్, కెమిస్ట్రీ, కామర్స్, ఇలా ఆల్ సబ్జెక్ట్స్కి అయితే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు లాస్ట్ ఇయర్ వచ్చేసి. సో మీరు కనుక ఎడ్యుకేషన్లో పిహెచ్డి చేయాలి అనుకుంటే ఆల్ సబ్జెక్ట్స్లో పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఎడ్యుకేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఈ ఇయర్ ఇది ఇలా ఉండకపోవచ్చు, మ్యాక్సిమం దీన్ని రివైజ్డ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఎందుకంటే మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు రీసెంట్గా పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఓన్లీ ఎడ్యుకేషన్కి ఎవరు ఇచ్చారంటే యూజీసీ నామ్స్ ప్రకారం సో ఎవరైతే ఎంఏ ఎడ్యుకేషన్ కానీ లేదా మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వారికి మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఇది మేబీ చేంజెస్ అయితే కావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా మనకు సేమ్, ఎవరైతే మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఉంటారో సో వారు ఈ యొక్క సబ్జెక్ట్లో పిహెచ్డి చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ లా, సో ఓన్లీ లాకి సంబంధించిన స్టూడెంట్స్ మాత్రమే ఈ యొక్క లాలో పిహెచ్డి చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మీ యొక్క స్పెషలైజేషన్స్ బట్టి అది సైబర్ లానా, పబ్లిక్ లానా, ప్రైవేట్ లానా, క్రిమినల్ లానా, సో మనకి డిఫరెంట్ లాస్ అయితే ఉంటాయి మీకు. సో ఎల్ఎల్ఎంలో మీ స్పెషలైజేషన్స్ బట్టి మీరు ఇక్కడ పిహెచ్డి చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ తర్వాత మనకు ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్లో వచ్చేసి సో అప్లైడ్ జియో కెమిస్ట్రీకి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అంటే మీరు ఎంఎస్సి జియాలజీ చేసిన, జియో ఫిజిక్స్ చేసిన, కెమిస్ట్రీ చేసిన, ఇంజనీరింగ్ కెమిస్ట్రీ చేసిన, స్టాటిస్టిక్స్ అండ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ చేసిన, అండ్ అగ్రికల్చర్ చేసిన, బాటనీ చేసిన అని దీంట్లో మనకు మెన్షన్ చేశారు. సో ఇది మనకు ఈ ఇయర్ రిలీజ్ చేసే బ్రౌచర్ని బట్టి, ఈ ఇయర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మీరు క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో దాని గురించి కూడా మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు జియో కెమిస్ట్రీకి సంబంధించి మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి ఇచ్చారు, అప్లైడ్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇచ్చారు, ఎలక్ట్రానిక్స్ స్టూడెంట్స్కి ఇచ్చారు, ఎన్విరాన్మెంట్ సైన్స్కి ఇచ్చారు. సో నెంబర్ ఆఫ్ ది అప్లికెంట్స్ని బట్టి, ఇంట్రెస్ట్గా ఉన్న క్యాండిడేట్స్ని బట్టి సో మనకి ఈ యొక్క అలైడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మారుతూ ఉంటాయి కొన్నిసార్లు. సో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ 3 years నుంచి నోటిఫికేషన్ వేసినప్పుడు ఎవరు అప్లై చేసుకోలేదండి. సో నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే ఎనీ డిగ్రీ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ దిస్ పోస్ట్ అని, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. అలా మనకు రివైజ్డ్ చేయడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ఉన్న కాంపిటీషన్ని బట్టి, సో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటేనేమో పర్టికులర్ సబ్జెక్ట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలంటారు. అసలు కాంపిటీషన్ లేదు, దాన్ని ఎవరు టచ్ చేయట్లేరు ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అన్నప్పుడు సో ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా, ఏ పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే దీన్ని అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని మనకు అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఆస్ట్రోనమీకి సంబంధించి ఇచ్చారు. సో ఎంఎస్సి ఫిజిక్స్లో ఆస్ట్రోనమీ కావచ్చు, అండ్ లేదా మనకు జస్ట్ ఆస్ట్రోనమీ స్పెషలైజేషన్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఆస్ట్రోఫిజిక్స్ కావచ్చు. సో ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో మీరు పీజీ కంప్లీట్ చేసినట్టయితే మీరు ఆస్ట్రోనమీలో పిహెచ్డి చేయడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో యాజ్ పర్ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ ప్రకారం. అండ్ తర్వాత మనకు కెమిస్ట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ బయోకెమిస్ట్రీలో మీరు ఎంఎస్సి కానీ, ఎంపీల్ కానీ సో చేసినట్లయితే కెమిస్ట్రీలో కానీ, మైక్రోబయాలజీలో కానీ, జెనెటిక్స్లో కానీ, లైఫ్ సైన్సెస్లో కానీ, బయాలజికల్ సైన్సెస్లో కానీ, అండ్ నెక్స్ట్ అగ్రికల్చర్ బయోకెమిస్ట్రీలో కానీ, ఫార్మసీలో కానీ, బయోకెమిస్ట్రీలో కానీ, అప్లైడ్ న్యూట్రిజన్లో కానీ, వెటర్నరీ సైన్స్లో కానీ, ఫోరెన్సిక్ సైన్స్లో కానీ మీరు సో మీ యొక్క పీజీ కంప్లీట్ చేసినట్టయితే, మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసినట్టయితే సో మీరు బయోకెమిస్ట్రీ అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇది మనకు ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బయోటెక్నాలజీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బయోటెక్నాలజీకి ఎవరు ఎలిజిబుల్ అవుతారనేది. సో మీరు సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి సో ఎంఎస్సి బయోటెక్నాలజీ కానీ, లేదా ఎంపీల్ బయోటెక్నాలజీ కానీ, ఎంఈ బయోటెక్నాలజీ కానీ, ఎంటెక్, ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చారు. సో ఇక్కడ ఎంఎస్సికి సంబంధించి బాటనీ, ఎంపీల్ సంబంధించి బాటనీ, ఇలా మీరు అప్లికేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎంఎస్సి కానీ, ఎంపీల్ కానీ, ఎంఈ కానీ, ఎంటెక్ కానీ. సో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మీరు వచ్చేసి స్పెషలైజేషన్ తోటి బాటనీ కానీ, జువాలజీ కానీ, జెనెటిక్స్ కానీ, మైక్రోబయాలజీ కానీ, బయోసైన్స్ కానీ, లైఫ్ సైన్స్ కానీ, అగ్రికల్చర్ సైన్సెస్ కానీ, ప్లాంట్ సైన్సెస్ కానీ, యానిమల్ సైన్సెస్ కానీ, ఫోరెన్సిక్ సైన్సెస్ కానీ, ఎన్విరాన్మెంట్ సైన్సెస్ కానీ, మరైన్ బయాలజీ కానీ, అండ్ కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ, స్టాట్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ కానీ, ఎంఫార్మసీ కానీ, ఎండి కానీ, సో ఇలా మెడికల్ ఫ్యాకల్టీ కానీ, ఇలా డిఫరెంట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో పీజీలు కంప్లీట్ చేసిన ప్రతి ఆస్పిరెంట్స్ బయోటెక్నాలజీ అప్లై చేసుకోవచ్చు యాజ్ పర్ పీవీఎస్
అలైడ్ సబ్జెక్ట్స్ ప్రకారం. సో ఈ ఇయర్ కూడా మనకు రివైజ్డ్ చేస్తారు. అది వచ్చిన తర్వాత మనం ఆ టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో జస్ట్ మీరు ఇలా కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఎందుకు మెన్షన్ చేస్తున్నాను గత సంవత్సరంది అనేది ఎందుకు అంటున్నానంటే, సో బేస్డ్ ఆన్ కాంపిటీషన్ బట్టి బయోటెక్నాలజీకి అనేది ఇప్పుడు రిలీజ్ చేసిన తర్వాత చాలామంది అప్లై చేసుకోవడానికి రెడీగా ఉన్నారు అనుకున్నట్లయితే, సో వాళ్ళు అలైడ్ సబ్జెక్ట్స్ సంబంధించి దాన్ని చేంజ్ చేస్తారు. ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని చేంజ్ చేస్తూ ఉంటారు. సో దానికి కాంపిటీషన్ బట్టి కొన్నిసార్లు అవకాశాలు తగ్గిస్తారు, కొన్నిసార్లు కాంపిటీషన్ లేదు అనుకుంటే అందరూ అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేస్తారు. బట్ మీకు క్లారిటీ ఇవ్వడం కోసం సో ఇక్కడ బయోటెక్నాలజీ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు ఈ యొక్క అలైడ్ సబ్జెక్ట్స్లో అనేది నేను మీకు అందిస్తున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు బాటనీకి సంబంధించి సో బాటనీ ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఎంఎస్సీ కానీ ఎంపీఎల్ కానీ పిహెచ్డి కానీ ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో కంప్లీట్ చేస్తుంటే ఇప్పుడు మీరు సో ఈ యొక్క బాటనీలో పిహెచ్డి చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో పిహెచ్డి ఎందుకు ఇచ్చారని సో మెనీ ఆస్పిరెంట్స్ అంటుంటారు. పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా మళ్ళీ పిహెచ్డి చేయడానికి ట్రై చేస్తారు సేమ్ సబ్జెక్ట్లో, అండ్ వేరే ఆప్షన్ తీసుకొని వేరే టాపిక్ పైన పిహెచ్డి చేయడానికి, మల్టిపుల్ పిహెచ్డి చేయడానికి కూడా చాలా ఆస్పిరెంట్స్ అనేది రెడీగా ఉంటారు. సో దానివల్ల ఇక్కడ పిహెచ్డి అనేది కూడా మనకు మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఎంఎస్సీ మైక్రోబయాలజీ కానీ, ఎంఎస్సీ జెనెటిక్స్ కానీ, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ కానీ, ఎంఎస్సీ జియాలజీ కానీ, ఎంఎస్సీ అగ్రికల్చర్ కానీ, ఎంఎస్సీ సో లైఫ్ సైన్స్ కానీ, ఎంఎస్సీ బయాలజికల్ సైన్స్ కానీ, ఎంఎస్సీ బయోటెక్నాలజీ కానీ, ఫోరెన్సిక్ సైన్స్ కానీ మీరు కంప్లీట్ చేసినట్లయితే బాటనీలో మీరు పిహెచ్డి చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో మీరు బాటనీకి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కెమిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది. కెమిస్ట్రీ రిలేటెడ్ సబ్జెక్టులు కనుక మీరు కంప్లీట్ చేసి ఉంటే అది ఎంఎస్సీలో కానీ ఎంటెక్లో కానీ కంప్లీట్ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, కెమికల్ టెక్నాలజీ అండ్ అదేవిధంగా సో ఎంటెక్, ఎంఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ ఫార్మసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అండ్ మళ్ళీ మనకి జెనెటిక్స్ సంబంధించిన సబ్జెక్ట్లో మీరు పిహెచ్డి చేయాలంటే ఏ సబ్జెక్ట్స్ ఉండాలి అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్న సైన్స్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్సిమం మనకు ఆల్ సబ్జెక్ట్స్కి ఎలిజిబిలిటీ అయితే మనకి ఇచ్చారు. మీరు ఇక్కడ క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు ఇచ్చండి ఎవరి ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మ్యాథమెటిక్స్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే మ్యాథమెటిక్స్కి సంబంధించిన సబ్జెక్ట్లో పిహెచ్డి చేయాలనుకుంటున్న ఆస్పిరెంట్స్ ఉంటారో మీరు మీ యొక్క మాస్టర్ డిగ్రీ అనేది అప్లైడ్ సైన్స్లో అప్లైడ్ మ్యాథమెటిక్స్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ, లేదా మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్లో కానీ, స్టాటిస్టిక్స్లో కానీ అండ్ అప్లైడ్ స్టాటిస్టిక్స్లో కానీ కంప్లీట్ చేస్తున్నట్టయితే మీరు మ్యాథమెటిక్స్కి వన్ ఆఫ్ ది పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సార్ నేను జస్ట్ ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేశాను, మ్యాథ్స్కి అప్లై చేసుకోవచ్చా అని ఒక ఆస్పిరెంట్స్ అడగడం జరిగింది. మీరు ఎంఎస్సీ స్టాట్స్ కంప్లీట్ చేసినా కూడా సో ఇక్కడ మ్యాథమెటిక్స్కి అప్లై చేసుకోవచ్చు, ఎకనామిక్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకోవడం జరిగింది. ఎకనామిక్స్కి అప్లై చేయొచ్చు, మ్యాథమెటిక్స్కి అప్లై చేయొచ్చు అండ్ మీ యొక్క స్టాటిస్టిక్స్ కూడా అప్లై చేయొచ్చు. సో ఈ క్లారిటీ అనేది మీకు ఉన్నట్లయితే సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎన్ని పేపర్స్కి అప్లై చేయాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత మీకు ఉన్న కోర్ ఇంట్రెస్ట్ను బట్టి మీరు ఏ సబ్జెక్ట్కి వెళ్ళాలి అనేది సో ముందుగానే మీ యొక్క ప్రొఫెసర్స్ కావచ్చు, మీ గైడర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క సజెషన్ తీసుకొని కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు మైక్రోబయాలజీ సంబంధించి ఇచ్చారు. మైక్రోబయాలజీ రిలవెంట్ అన్ని బయాలజికల్ సైన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ స్టూడెంట్స్ అనేవారు ఈ యొక్క మైక్రోబయాలజీకి సంబంధించిన సబ్జెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ న్యూట్రిషన్ అనేది మనకు స్పెషలైజేషన్స్ కాబట్టి మీ యొక్క మాస్టర్ డిగ్రీలో ఖచ్చితంగా న్యూట్రిషన్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉండాల్సిందే. సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఎంఎస్సీ డిగ్రీకి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ ఎనీ అదర్ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ అని ఇవ్వడం జరిగింది. యూజీసీ రికగ్నైజ్డ్ అంటూ న్యూట్రిషన్ కానీ, అప్లైడ్ న్యూట్రిషన్ కానీ, ఫుడ్ న్యూట్రిషన్ కానీ అండ్ క్లినికల్ న్యూట్రిషన్ కానీ, డైటీస్ కానీ అండ్ ఫుడ్ సైన్సెస్ కానీ, క్వాలిటీ కంట్రోల్, బయోకెమిస్ట్రీ సో ఈ సబ్జెక్ట్స్లో కనుక మీరు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే సో ఈ యొక్క న్యూట్రిషన్ సంబంధించిన సబ్జెక్ట్లో మీరు పిహెచ్డి అడ్మిషన్ కోసం అయితే ట్రై చేయొచ్చు. అండ్ ఫిజిక్స్ సంబంధించి సో ఫిజికల్ సైన్స్ అనేది మీ యొక్క సో మాస్టర్ డిగ్రీలో ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి కూడా మన ఉస్మానియా యూనివర్సిటీనే సో మెనీ సబ్జెక్ట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అది మనకు సో ఎంఎస్సీ ఫిజిక్స్ కావచ్చు, ఎంఎస్సీ ఫిజిక్స్ ఇన్ ఇంజనీరింగ్ కావచ్చు అండ్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, జియో ఫిజిక్స్ కావచ్చు, ఆట్రో ఫిజిక్స్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, అప్లైడ్ ఫిజిక్స్ కావచ్చు, ఇలా మనకు మల్టిపుల్ సబ్జెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇవి మనకు స్పెషలైజేషన్స్. ఈ స్పెషలైజేషన్స్లో కనుక మీరు సో మీ మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే ఇక్కడ ఈ పర్టికులర్గా ఫిజిక్స్ సబ్జెక్ట్లో మీరు పిహెచ్డి చేయడానికి, ఫ్యాకల్టీ ఆఫ్ ఫిజిక్స్లో మీరు పిహెచ్డి చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ మళ్ళీ ఇక్కడ మనకు స్టాటిస్టిక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఎవరైతే ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ కంప్లీట్ చేసిన వారు కానీ ఈక్వల్ డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో మీరు ఈ పర్టికులర్గా స్టార్ట్స్ చేయడానికి ఎలిజిబులా కాదని తెలుస్తుంది. సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో ఎంఎస్సీకి సంబంధించి ఆపరేషన్స్ రీసెర్చ్ స్టాటిస్టికల్ క్వాలిటీ కంట్రోల్ సబ్జెక్టు స్పెషలైజేషన్స్ కంప్లీట్ చేసిన, ఆపరేషన్ రీసెర్చ్ కంప్లీట్ చేసిన, ఎంఎస్సీ స్టాట్స్ కంప్లీట్ చేసిన అండ్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ కానీ, అప్లైడ్ మ్యాథమెటిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్
సైన్స్ కంప్లీట్ చేసినా కూడా స్టార్ట్ సబ్జెక్ట్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది బీఏ కానీ బీఎస్సీ లెవెల్లో కానీ మీకు ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఉండాలి, స్టాటిస్టిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది. సో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బీఏ కానీ బీఎస్సీలో కానీ మీరు కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ అయితే ఆ యొక్క డిగ్రీలో వచ్చేసి ఏంటంటే 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేది 3 or 2 ఆప్షనల్ సబ్జెక్ట్స్గా అయితే ఇవి ఉండాల్సి ఉంటుందని మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఖచ్చితంగా మీరు సో ఎంఏ స్టాటిస్టిక్స్ చేశారు అనుకుంటే లేదా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేశారు అనుకుంటే ఖచ్చితంగా మీ డిగ్రీలో స్టార్ట్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. బీఏ స్టూడెంట్స్ కానీ అదర్ స్టూడెంట్స్ కానీ మీకు డిగ్రీలో స్టార్ట్స్ ఉన్నట్టయితే స్టాటిస్టిక్స్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుందని మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జియాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మీ యొక్క డిగ్రీ ఏదైతే ఉంటుందో మాస్టర్ డిగ్రీలో జియాలజీ ఈక్వలెంట్ సబ్జెక్ట్స్ ఉన్నట్టయితే దీన్ని మీరు చేయొచ్చు. మనకు సో మెనీ సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎంఎస్సి ఫిషరీస్కి సంబంధించి, సెరికల్చర్ సంబంధించి, అక్వాకల్చర్ సంబంధించి, ఆంథ్రోపాలజీకి సంబంధించి, మెరైన్ సైన్స్కి సంబంధించి ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు. సో ఇవన్నీ మనకు ఈక్వలెంట్ సబ్జెక్ట్స్. సో ఈ సబ్జెక్ట్స్లో కనుక మీరు పీజీ ఆర్ ఈక్వలెంట్ కోర్సెస్ మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసినట్లయితే సో మీరు ఈ పర్టికులర్గా జియాలజీకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ సంబంధించి మనకి ఇచ్చారు. సో ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్లో మీరు పిహెచ్డీ చేయాలి అనుకుంటే సో బయోమెడికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన, సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన, కంప్యూటర్ సైన్స్ ఇన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన, మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినా కూడా మీరు ఈ యొక్క ఫ్యాకల్టీ ఆఫ్ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ అనేవి మీ స్పెషలైజేషన్స్ కావచ్చు, మీ యొక్క పీజీలో వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ అయి ఉండొచ్చు. అలా ఉన్నా కూడా మీరు ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్లో పిహెచ్డీ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి సో మీ యొక్క డిగ్రీ దట్ ఈస్ మాస్టర్ డిగ్రీ ఏదైతే ఉంటుందో దాంట్లో మీకు టెక్నాలజీ రిలవెంట్ సబ్జెక్ట్స్ అనేవి ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ కావచ్చు, అండ్ ఫుడ్ టెక్నాలజీ కావచ్చు, టెక్స్టైల్ టెక్నాలజీ కావచ్చు, ఆ రిలవెంట్ సబ్జెక్ట్స్ అనేవి మీకు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే క్లీన్గా ఇవ్వడం జరిగింది. అండ్ వన్స్ మనకు సంబంధించి ఈ ఇయర్కి సంబంధించిన అలైడ్ సబ్జెక్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఆ టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి సో ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే మీకు డౌట్స్ క్లారిఫై అవుతుంది. అండ్ సేమ్ టైం వీడియో చూడడంతో పాటు మీరు పీడిఎఫ్ని కూడా అబ్జర్వ్ చేయండి. సమ్ థింగ్స్ మేము ఏమన్నా స్కిప్ చేసినట్టయితే మీకు వాటిపైన అండర్స్టాండింగ్ కాకపోవచ్చు. సో అలాంటి డౌట్స్ని మళ్ళీ మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మేము వాటి గురించి డిస్కస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాం. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఫ్యాకల్టీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, ఇన్ఫర్మేటివ్కి సంబంధించి సో మీరు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసినా లేదా ఎంఎస్సీ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ చేసినా కూడా మీరు సో ఈ సబ్జెక్ట్ అప్లై చేసుకోవడానికి, పర్టికులర్ టాపిక్ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో ఇచ్చింది ఏంటంటే ఇది 2022కి సంబంధించిన అలైడ్ సబ్జెక్ట్స్. సో మనకు 2025కి సంబంధించిన అలైడ్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రాలేదు. ఆ నోటిఫికేషన్ వచ్చినాక డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్ వన్ థింగ్ ఏంటి అంటే సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, బాగానే ఉంది, బట్ ఏ సబ్జెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి ఎలా తెలుసుకోవాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా త్వరలోనే మనకి రిలీజ్ చేస్తారు. అది రిలీజ్ చేసిన తర్వాత మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ దట్ ఈస్ 2022లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అప్పుడు కూడా ప్రతి సబ్జెక్ట్లో సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది డీటెయిల్గా రిలీజ్ చేశారు. అది రిలీజ్ చేసిన తర్వాతనే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయ్యింది. సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 24th January 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సో ఇక్కడ 23rd February 2025 అయితే లాస్ట్ డేటు వితౌట్ లేట్ ఫీ. అప్లికేషన్ ఫీ గురించి అండ్ ఫర్దర్ డౌట్స్ గురించి మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాము. సో వీడియో ఇప్పటి వరకు చూడనట్టయితే వన్స్ ఆ వీడియో చూడండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.